ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తోన్న విశాఖలోని ఋషికొండపై జరుపుతోన్న తవ్వకాల వ్యవహారం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. సాక్షాత్తు హైకోర్టే ప్రభుత్వం ఏదో దాస్తుందంటూ కామెంట్ చేయడంతో వైసీపీ నేతలు టెన్షన్ మొదలైంది. ఋషికొండపై గతంలో 9.88 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇవ్వగా ప్రభుత్వం మాత్రం 20 ఎకరాలు తవ్వేసిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో హైకోర్టు గూగుల్ మ్యాప్లు, ఫోటోలు పరిశీలించింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం అదనంగా 3 ఎకరాలు తవ్వారని కోర్టు ముందు ఒప్పుకున్నారు. ఫోటోలు, మ్యాపులు తప్పుగా చూపించవు కదా అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు ఋషికొండ మీద వైసీపీ ఎందుకు కన్నేసింది? డిప్ప కటింగ్ అంటూ మొదలుపెట్టి ఏకంగా ఋషికొండకు గుండెందుకు కొట్టేస్తున్నట్లు? అక్కడికి ఎవరిని ఎందుకు అనుమతించడం లేదు? అక్కడ అసలు ఏం జరుగుతోంది? ఏంటా చిదంబర రహస్యం? ఈ ప్రశ్నలన్నింటికీ కోర్టు సమాధానం కోరుతోంది. అందుకే తవ్వకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఋషికొండకు గుండు కొట్టడంపై సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు చేశారో తెలపాలని కోరింది. పర్మిషన్ లేకుండా ఎంత మేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని ఆదేశించింది. దీంతో వైసీపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. దొంగచాటుగా కన్నులు కప్పి అనుమతికి మించి ఋషికొండకు ఎందుకు నున్నగా గుండు కొట్టిస్తున్నారనే విషయం మీద కోర్టు సీరియస్ అవడంతో ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ లో పడింది. ఋషికొండ తవ్వకాల వెనుక మర్మమేంటో, ఇందులో జగన్ రెడ్డికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో, విజయసాయికి ఉన్న లాభమేంటో డిసెంబర్ 14న తేటతెల్లమవబోతోంది. నిజమెప్పుడు ఎంత దాచాలన్నా దాగదు. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. జస్ట్ వి నీడ్ టు వెయిట్ అండ్ సీ.